ఈరోజు మనము యోనా గ్రంథం గురించి చూద్దాం. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. యోనా గురించి అందరికీ బాగా తెలుసు. దీంట్లో బైబిల్లో గ్రేట్ అంటే గొప్ప అనే పదము 7 సార్లు రాయబడి ఉంటుంది. దేంట్లో? యోనా గ్రంథంలో గొప్ప అనే పదము 7 సార్లు రాయబడి ఉంటుంది. సో నేను ఆ 7 గొప్పతనాల గురించి ఈరోజు నేను మీ ముందు తీసుకొస్తున్నాను. హల్లెలూయా. నంబర్ 1, గొప్ప దేవుడు. నంబర్ 1, గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు ఏమైనా చేసే ముందు చెప్పి చేస్తాడు. ఏమైనా చేసే ముందు చెప్పి చేస్తాడు. ఈ గొప్ప దేవుడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తున్నాను, ఎందుకంటే పాపం పెరిగిపోయింది అన్నప్పుడు తన భక్తులను నోవాకు చెప్పి అందరికి హెచ్చరింప చేసి వినకపోతే నాశనం చేసి, అదే గొప్ప దేవుడు సొదొమ గొమొర పట్టణం కూడా పాపం పెరిగిపోయింది అన్నప్పుడు అబ్రహాంకి చెప్పినాడు, విజ్ఞాపన చేసినాడు. వాళ్ళు మారలేదు, దేవుడు నాశనం తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా నినివే పట్టణం ఒక ఏంటిది, పాపము బహు భయంకరంగా అయిపోయినప్పుడు పరలోకానికి చేరినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ గొప్ప దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసే ముందు ఆయన ఏంటిది, హెచ్చరించడానికి పంపించాడు. హెచ్చరించాలని చూశాడు దేవుడు. ఎందుకంటే ఈ గొప్ప దేవుడికి ఏంటంటే నాశనం చేయడం ఇష్టం లేదు. ఎందుకు నాశనం చేయడం ఇష్టం లేదంటే ఈ గొప్ప దేవుడు ఈ గొప్ప సృష్టిని ఆయన చేతులారా చేశాడు. ఆయనకి ఇష్టం వచ్చి చేసింది కాబట్టి దాన్ని నాశనం చేయడం ఆయనకు ఇష్టం లేదు. ముఖ్యంగా ఆయన స్వరూపాలను నాశనం చేయడం ఆయనకు ఇష్టం లేదు. అందుకోసమే ఆ రోజు నోవాని పంపించాడు, అబ్రహాంని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ యోనా ద్వారా ఆ పట్టణాన్ని రక్షించాలని చూస్తున్నాడు తప్పించి దేవుడు దాన్ని నాశనం చేయాలని దేవుడు చూడట్లేదు. ఈ గొప్ప దేవుడు ఎప్పుడు ఏంటిది, రక్షించడానికే చూస్తాడు కానీ నాశనం చేయడానికి చూడడు. కానీ ఒకవేళ పాపం పెరిగిపోయిందంటే నాశనం చేసే ముందు ఎవరో ద్వారా దేవుడు హెచ్చరించి లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. దేవుడు చివరి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం పాపం పెరిగిపోయింది. ప్రపంచం మొత్తము పాపము పెరిగిపోయింది కాబట్టి దేవుడు తన ఇష్టమైన భక్తులు కొంతమందిని లేపి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. నోవా కాలంలో గాస్పుల్ కఠినంగా ఉంది. నినివే పట్టణాన్ని కూడా కఠినంగా గాస్పుల్ చెప్పినాడు. ఈ రోజులో కూడా బాబు నీకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, ఇది కాదు నీకు కావాల్సింది. అరే డబ్బులు ఎలా ఉంటే రేపు పోతాయి భయ్, డబ్బుతో ఏంటిది కదా, అవి అవసరం. దేవుడు మీ అవసరాలు తెలుసు, ఇస్తాడు దేవుడు. ఇంతవరకు ఇచ్చిన దేవుడు ఇంతకుముందు ఇవ్వడా? ఇస్తాడు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నీవు కావాలి. దేవుడు కావాల్సింది నీవు కావాలి. ఈ డబ్బులు, వెండి, బంగారం ఇవన్నీ అవసరం ఉంటే వస్తే, లేకపోతే దాంతో పెద్ద విషయం ఒరిగేది ఏం లేదు. నీకు డబ్బు కావాలన్నా నేను కావాలన్నా అడుగుతాడు. చాలా మందికి బంగారం, డబ్బు మీద మనసు ఉంటుంది. కొంతమందికి యేసు మీద మనసు ఉంటుంది. యేసు మీద మనసు ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే సొలొమోన్కి అడిగినాడు, ఏం కావాలి అన్నాడు. ఆయన ఏం కావాలంటే ఏం కావాలి ప్రభా, నీకు జ్ఞానం అన్నాడు. ఓకే, నన్ను జ్ఞానమే యేసు ప్రభు కాబట్టి సరిపాటు, దాంతోపాటు నీకు రిచెస్ అండ్ హానర్ కూడా ఇస్తున్నావు పట్టు అన్నాడు దేవుడు. ధనం అవన్నీ ఇస్తున్నావు పట్టు అన్నాడు దేవుడు. సో మనం భూమి మీద జీవించాలంటే ధనం కన్నా ముఖ్యం యేసు ప్రభు మనకు కావాలి. మనకు కావాల్సిన వ్యక్తి యేసు ప్రభు. ఈ నినివే పట్టణంలో డబ్బు బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ దేవుడు లేడు అక్కడ. అందుకోసమే అక్కడ ఉగ్రత దిగి నాశనం చేసే ముందు దేవుడు హెచ్చరించాలని చూసినాడు. ఈ చివరి దినాలలో కూడా ప్రపంచం యావత్తు దేవుడు కొంతమందిని యోనా లాంటి బ్యాప్టిజం ఇచ్చి యోహానా లాంటి భక్తులు లేవనెత్తి కఠినంగా చెప్పి రక్షించాలని చూస్తున్నాడు. కానీ అమ్మ నీకు ధనం వస్తుంది, నీకు ఆ ప్రాస్పర్, ఇవి దేవుడు ఎక్కడ చెప్పాడు. అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అవన్నీ మన డైలీ లైఫ్లో రావాలి అవన్నీ, కానీ మనం సిద్ధపడాలి. హల్లెలూయా. అయితే ఈ నంబర్ 1 గొప్ప దేవుడు గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ గొప్ప దేవుడు ఒక గొప్ప పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు. ఏ పట్టణము? నినివే పట్టణాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు. గొప్ప దేవుడు ఒక గొప్ప పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు. ఎందుకంటే
దానిలో ఉన్న వాళ్ళు ఎవరు నశించకపోవడము ఇష్టం లేదు. అయితే ఇప్పుడు దేవుడు దీన్ని ఎన్నుకుంది ఎవరినంటే యోనా అని ఎన్నుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే యెరోబాం అంటే సొలొమోను తర్వాత రెహోబాం యెరోబాం కాలంలో జరిగింది. ఇది ఆ టైంలో జరిగిందనమాట. సొలొమోన్ తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు రెహోబాం ఏమో యూదా గోత్రానికి రాజుగా ఉంటాడు, బెంజమిన్ గోత్రానికి, మళ్ళీ 10 గోత్రాలకి ఏమో యెరోబాం. ఈ యెరోబాము దగ్గర ఆ టైంలో జరిగినది ఇది వాస్తవం. అప్పుడు ఇజ్రాయెల్లో చాలా కష్టం ఉంది. ఇజ్రాయెల్లో ఆ దగ్గర చాలా కష్టాలు. ఎందుకంటే ఈ నినివ వాళ్ళు పెడుతున్న టార్చరు అంత ఇంతో కాదు. ఈ నినివ పట్టణస్థులు అంటే ఈ రోజులలో మనం ఇరాక్ అనే ప్రాంతం తీసుకోవచ్చు. అందుకోసమే ఇజ్రాయెల్కి ఇరాక్ ఎప్పుడు వారు ఉంటాయి, ఇరాన్కి. సో ఇప్పుడు ఇరాక్ ఇరాన్ ఈ రోజులో చెప్పేది వాళ్ళకు ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు బాగా టార్చర్ చేస్తుంటే వాళ్ళకు టార్చర్ అనేది వాళ్ళొక వేదన అనేది ఒక రేంజ్ అంటే చాలా తట్టుకోలేని అనమాట. అయితే ఈ ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్తలు చాలా హైలైట్ అవుతారు. కొంతమంది ప్రవక్తలు కానీ ఆ ప్రవక్తలకి చాలా వాల్యూ ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో. ఎందుకంటే ప్రవక్తలు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది యోనా కూడా ఒక ప్రాఫెక్ట్, యోనా కూడా ఒక ప్రవక్త. ఈయన చెప్పినవన్నీ నెరవేర్స్తే అని చెప్పి ఇజ్రాయెల్ దేశం వాళ్ళకు తెలుసు. ఇజ్రాయెల్ దేశంతో పాటు వీళ్ళు నినివ పట్టణస్థులు ఇక్కడికి వస్తున్నారు కదా, ఎక్కడికి ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే వీళ్ళ ప్రవక్త చెప్పింది పక్కా నెరవేరుతుంది అని చెప్పి. కాబట్టి అప్పుడు దేవుడు ఒక రోజు ఈయన ఏంటిది వీళ్ళ యోనాకు యూదులకు పరిచయం చేయడం చాలా, ఎందుకంటే వాళ్ళ రక్త సంబంధులు కాబట్టి వాళ్ళకు దేవుడు ఇచ్చిన వర్తమానం అందించడం, దేవుడు చెప్పింది చేయడం చాలా ఈయనకి ఇష్టం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఒక రోజు దేవుడు సడన్ గా ఊహించింది చెప్పినాడు ఈయనకి. ఏమని? బాబు లేచి ఎక్కడ నినివ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు. రావా పోయిపోయి నినివ పట్టణం చెప్పంటావు ఏంటిది, కావాలంటే యూదా గోత్రం వీళ్ళందరికి చెప్పంటే చెప్తాడు. లేదు బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నినివ పట్టణానికే వెళ్ళి అక్కడ సువార్త చెప్పు అన్నప్పుడు సరే దేవుడు చెప్పినప్పుడు ఏం లేదనిచి లేచినాడు, ప్రయాణం అవుతున్నాడు, పోతున్నాడు. ఎక్కడ పోమనంటే ఈ నినివ పట్టణము ఇజ్రాయెల్ ఎఫ్తా నుండి దగ్గర 550 కిలోమీటర్లు, 500 నుండి 550 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఏంటిది? ఈ నినివ పట్టణం. ఇది తార్షీష్ అనేది దగ్గర 4-5 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 4 నుండి 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉండేది ఏంటిది? తార్షీష్. ఈయన మొత్తం లేచినాడు, రెడీ అయినాడు, బ్యాగ్ అన్ని తీసుకున్నాడు, వచ్చి పెద్ద ఓడని ఎక్కినాడు. ఎక్కడ ఎక్కినాడు? దేవుడేమో పెద్ద పట్టణానికి, గొప్ప పట్టణానికి వెళ్ళమంటే ఈయన గొప్ప ఓడ ఎక్కినాడు. ఎక్కడ ఎక్కినాడు ఈయన? గొప్ప ఓడ ఎక్కినాడు. దేవుడు గొప్ప ఓడ ఎక్కుమని చెప్పలేదు. ఏం చెప్పినాడు? గొప్ప పట్టణానికి పోవంటే ఈయన గొప్ప ఓడ, పెద్ద ఓడ. చాలా దూరం వెళ్తున్నప్పుడు 4,000-5,000 కిలోమీటర్ పోయినప్పుడు దానిలో చాలా వస్తువులు అవి ఇవి, రిచ్ మ్యాన్స్ అందరు బాగుంటారు, అక్కడ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. ఆ ఓడను ఎక్కినాడు. ఎక్కి పోతున్నప్పుడు గొప్ప సముద్రం వచ్చింది. ఇదేమో చిన్న సముద్రం కదా, గొప్ప పట్టణానికి వెళ్తే చిన్న సముద్రంలో వెళ్ళాలి. ఈయనేమో ఏం చేస్తున్నాడు? గొప్ప ఓడ ఎక్కి గొప్ప పెద్ద సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు కదా. గొప్ప సముద్రంలో ప్రయాణం చేసి పోతున్నప్పుడు ఇక ఈయన గురించి ఓడలో ఉన్నప్పుడు సాధారణంగా బస్సులను కూర్చున్నాం అనుకోండి, పక్కలు ఎవరు మనకి ఈజీగా పరిచయం అయిపోతారు. ఈయన కూడా ఈజీగా అందరు పరిచయం అయిపోయినారు. ఎవరు? ఓడలో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయిపోయిన తర్వాత ఈయన ఏమైపోయినాడు? ఇక అయ్యగారు అలసిపోయినాడు. ఎవరు? అందరితో మాట్లాడి మరి ప్రాఫెసర్లు చేసినాడు, గాస్పుల్ చెప్పినాడు, మొత్తానికి ఏదో పని చేసినాడు. అలసిపోయి కింద అడుగు భాగం వెళ్ళి పడుకున్నాడు. ఇక గొప్ప నిద్రపోతున్నాడు. ఏ నిద్ర? గొప్పగా నిద్రపోతున్నాడు. ఇక చూడండి, కొన్నిసార్లు దేవుని చిత్తం చేయకుండా రాంగ్ వే వెళ్ళినా కానీ నిద్ర వస్తుంది. పేతురు చెరసాలలో ఉన్నాడు, దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు, ఆయన నిద్ర వచ్చింది. కానీ ఏ నిద్రపోతున్నాం అనేది జాగ్రత్త ఉండాలి. హల్లెలూయా. ఏమైంది? ఇక్కడ నిద్ర కానీ ఇక్కడ దూత వచ్చినాడు, ఇక్కడ చేపు వచ్చింది, అంతే, ఇంకేం లేదు.
ఇప్పుడు ఏమైంది, వీళ్ళు వెళ్తున్న గొప్ప ఓడలో ఉన్నాడు, గొప్ప సముద్రంలో ఉన్నాడు. వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు, బాబు ఓడంతా ఏమవుతుంది, తుఫాన్తో ఊగులాడుతుంది. వీళ్ళు గొప్ప ఓడని కాపాడడానికి కోసము ఏం చేసినారు, వస్తువులన్నీ ఆస్తి నష్టం జరుగుతున్నప్పుడు వీళ్ళు చూసి, బాబు నువ్వు ప్రవక్తవు కదా, మాకు బాగా బోధలు చెప్పినావు కదా, నువ్వు ఏం చెప్పినావు, నేను గొప్ప దేవుడు గొప్ప ప్రవక్త అని అన్ని చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు మాకు గొప్పగా ఏమొచ్చింది, స్ట్రోమ్ వచ్చింది, అంటే గొప్ప తుఫాన్ వచ్చింది. మరి గొప్ప తుఫాన్ వచ్చినప్పుడు నీ గొప్ప దేవుడికి మొరపెట్టి నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు కాపాడాల్సింది పోయి గొప్పగా నిద్రపోతున్నాయినా లేవు అని లేపినాడు. లేపినప్పుడు అయ్యగారు లేచిన తర్వాత వీళ్ళు చీటీలు వేస్తే యోనా పేరు వచ్చింది. అప్పుడు అడిగినారు, ఏం బాబు నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప దేవుడికి పూజ చేసేవాడివి, నువ్వు గొప్ప ఓడెక్కినావు, గొప్ప సముద్రం ఉన్నావు, మరి గొప్ప తుఫాన్ ఏంది, నువ్వు వస్తే మాకు దీవెన రావాలి కానీ నువ్వు వస్తే మాకేంది ఇది అన్నప్పుడు ఏమన్నాడు ఆయన, నాకు దేవుడు గొప్ప పట్టణానికి వెళ్ళమంటే నేను చిన్న పట్టణానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు తుఫాన్ ఆగాలంటే నన్ను ఏంటిది ఎత్తేసి గొప్ప సముద్రంలో పడేయండి అన్నాడు. సరే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, సమస్యలు వచ్చినప్పుడు చచ్చిపోతే పరిష్కారము తీరుతారు. ఈయన కూడా అదే అనుకున్నాడు, ఏంటిది సస్తే పీడపోతుంది అనుకోండి. దేవుని చిత్తం ఒకటి, ఈయన చేసేది ఒకటి, తప్పంతా ఈయనది పెట్టుకొని ఏం దేవుడు చేసినాడు అంటారు కదా. ఒక పని చేయమంటే ఒక పని చేస్తారు, మళ్ళా నాకు తుఫాన్ వచ్చిందనుకో ఏమంటారు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు కాపాడచ్చు కదా, దేవుడు అది చేయొచ్చు కదా, దేవుడు ఇచ్చాడు, ఎందుకు చేస్తాడు చేయడు కదా. ఇప్పుడు ఏమైనారు, నేను చచ్చిపోతే పీడపోతుంది అని చెప్పేసి అనుకొని ఏమైనా సముద్రాలు ఎత్తేయమంటే సరే నువ్వు సస్తే మాకేంది, మాకు ఇంత ఆశ నరగొద్దని చెప్పేసి తీసి ఎత్తేసినారు. అక్కడ దేవుడు గొప్ప చేపను రెడీ చేసినాడు కదా, గొప్ప చేపను రెడీ చేసినాడు. కరెక్ట్ వెళ్ళి వెయ్యంగానే నోడ కరెక్ట్ అని మింగేసి కూర్చున్నది. ఇప్పుడు ఇక్కడ యోనాకు రెండు ఆప్షన్స్. ఏంటిది, చేప కడుపులో రెండు ఆప్షన్స్. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి చిత్తం చేస్తావా, బతుకుతాడు. ఏంటిది, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావా, దేవుని చిత్తానికి వచ్చినావా, ఏం చేస్తాడు, బతికి బయటపడతాడు. లేదా ఒకవేళ యోన ఆ గొప్ప చేప కడుపులో ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది, యోన ఆ గొప్ప చేప కడుపులో ప్రార్థన చేయకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే ఏమయ్యేది, చచ్చేటోడు అంతే కదా. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి లేకపోతే చచ్చిపోయేటోడు ఆయన. మన లైఫ్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినావో తెలుసుకొని నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళా దేవుని చిత్తానికి వస్తే బతుకుతావు, లేదా సస్తావు. రెండు మార్గాలు అంతే. ఒకరు యోన ఒప్పుకున్నాడు, ఆ చేప కడుపులో ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు ఆయన, అక్కడ హాయిగా ఉందని, ఏసీ ఉందని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నాడు, టార్చర్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు. మళ్ళా నినివ పట్టణానికి అక్కడ వచ్చి వాళ్ళు ఏం చేసినారు, కక్కింది చేప. దేవుడు ఒక ఆజ్ఞ చెప్పున కక్కంగానే ఏమైందైనా మంచిగా అయినాడు. అయిన తర్వాత కూర్చున్నాడు అయ్యగారు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పని దేవుడు చెప్పాడు. ఏం పని చెప్పాడు, ఇష్టం లేని పని చెప్పాడు దేవుడు. ఏమి ఇష్టం లేని పని, ఆ గొప్ప పట్టణానికి వెళ్ళడం ఈయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, ఆ గొప్ప పట్టణం వాళ్ళు ఈ ఇజ్రాయెల్ దేశానికి చాలా హాని చేసినారు, బానిసగా తీసుకున్నారు, బాగా టార్చర్ పెట్టారు. కాబట్టి వాళ్ళు బాగుపడడం ఈయనకి ఇష్టం లేదు, వాళ్ళు నాశనం కావడమే ఈయనకి ఇష్టం. ఎవరికి, ఈ గొప్ప ప్రవక్త గారికి. ఎవరు బాగుపడడం ఇష్టం లేదు, నినివే పాస్టర్స్ బాగుపడడం ఇష్టం లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఆలోచిస్తుండే తప్పదిగా చేప కడుపు గుర్తొచ్చింది. గొప్ప చేప, గొప్ప కడుపు, గొప్ప టార్చర్. 3 రోజులు 3 రాత్రులు మంచి టార్చర్ అనుభవించినాడు. ఇక ఏం చేసేయాలని చెప్పేసి, ఈ పట్టణంలో దగ్గర 1,20,000 మంది ఉంటారంట ఆ రోజుల్లో. 3 రోజులు ప్రయాణం.
ఏం చేసినాడు అంటే 3 రోజులు ప్రయాణం అంటే 60 కిలోమీటర్లు, అంటే ఒక రోజు ఒక మనిషి 20 కిలోమీటర్లు నడవగలుగుతాడు. ఆ లెక్క ప్రకారం చూస్తే 3 రోజులు అన్నానంటే ఇంత. సో ఇప్పుడు నేను ఏం చేసినాడు, స్టార్ట్ అయినాడిగా గొప్ప ప్రీచింగ్ చేసినాడిగా. ఏం ప్రీచింగ్ చేసినాడు, 40 రోజులలో నినివే పట్టణము నాశనం కాబోతుంది అని చెప్పేసి పట్టణం మొత్తం తిరిగినాడు, గొప్ప ప్రీచింగ్ చేసినాడు. ఇక ఏమన్నాడు, గొప్ప ప్రీచింగ్ సువార్త చెప్పాడు. ఏంటిది, 40 రోజులలో నాశనం కాబోతుంది. ఈయనంతటా ప్రచారం చేయంగానే, సువార్త చెప్పంగానే ఈయనకు తెలియకుంటేనే అందరు ఏం చేయడం మొదలు పెట్టినారు, ఆ గొప్ప పాపులు కదా పట్నం, గొప్ప పట్నంలో గొప్ప పాపులు ఉన్నారు. ఈ గొప్ప పాపం చేసేటోళ్ళు అందరూ ఏమైనారు, ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని, ఎందుకు వీళ్ళు నమ్మినారు అంటే ఈయన అబద్ధం చెప్పాడు. ఎవరు, యోనా ప్రవక్త. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం గుడిలో వీళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి ఈ ప్రవక్తల గురించి వీళ్ళకు బాగా తెలుసు, వీళ్ళ దేవుడి గురించి కూడా వీళ్ళకు బాగా తెలుసు. ఎవరికి, ఈ నినివే పట్టణస్థులకి ఈ యెహోవా గురించి తెలుసు, ఈ ప్రవక్తల గురించి కూడా వీళ్ళకు బాగా తెలుసు అన్నమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే నినివే వాళ్ళ చరిత్రలో ఎట్లుంది అని అంటే, వానరు ఇప్పుడు మన ఋషులు మనకి ఎట్లా ఉండి రాబోయే ఇలా చెప్తారు. ఇప్పుడు అన్నారు కదా, మన భారతదేశంలో ఋషులు రాసినారు మన గ్రంథాలలో ఏంటిదంటే కన్యక గర్భంలో జన్మిస్తాడు, మృత్యుంజయ, ఇవన్నీ మనకి ఎలా చెప్పారు. వాళ్ళ దానిలో కూడా రాయబడి వాళ్ళ ఋషులు చెప్పినారు ఏంటంటే, ఒక వ్యక్తి చేప నోట్లోకి వెళ్ళి చూస్తాడు, వాడు మాట వినాలి అని, లేకుంటే మీరు నాశనం అవుతారని వాళ్ళ దానిలో రాసి ఉందంట. హల్లెలూయా, ఆ రాసి ఉందంట అని ఒక బుక్ లో చదివిన. అందుకోసమే ఈయన నోట్లకి వెళ్ళి వచ్చినారని వీళ్ళకి అందరికీ తెలుసు. ఎవరికి, నినివే పట్టణస్థులకు. ఒకటి ఏంటంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసు, ఈయన గొప్ప ప్రవక్త అని తెలుసు. ఈయన మళ్ళీ వచ్చింది, ఎవరైనా ఓడ నుండి వచ్చింది చూస్తారు. ఎందుకంటే ఈ నినివే పట్టణస్థులకి ఇవన్నీ తెలియదు. యోనా చేసిన కథలు తెలుసా, తెలియదు. ఎవరైనా వస్తే ఓడలో వస్తారు కదా, ఎవరైనా వస్తే ఎలా వస్తారు, ఓడలో వస్తారు. ఈయన స్పెషల్ గా చేప నోట్లకి వెళ్ళి వచ్చినాడు. ఎలా వచ్చినాడు, చేప నోట్లకి వెళ్ళి వచ్చిన వార్త వీళ్ళందరికీ తెలుసు. ఎవరికి, ఈ గొప్ప పట్టణంలో ఉన్న గొప్ప పాపులందరికీ ఇది తెలుసు. ఏం తెలుసు, ఈయన చేప నోట్లకి గెలిచి వచ్చినాడు. అంటే మామూలు వ్యక్తి కాదు. చేప నోట్లకి ఎవరైనా ఓడ దిగి వస్తారు, కానీ ఈయన డైరెక్ట్ ఎక్కడ వచ్చినాడు, చేప నోట్లకి గెలిచి వచ్చినాడు. అంటే బాబు ఈయన వీళ్ళ దేవుడు ఈయనకి ఏదో కార్యం చేసి స్పెషల్ కదా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా వచ్చి చేప కక్కిందంటే మనం స్పెషల్గా చూస్తామా లేదా? ఇప్పుడు కెనాల్లో కూడా ఒక చేప, పెద్ద చేప వచ్చి ఒక మనిషిని కక్కితే మనం ఎలా చూస్తాం? అందరు వచ్చి ఏమైంది, చేపలు ఎలా ఉన్నా అందరు అడుగుతారా లేదా, వింతగా చూస్తారా లేదా? వాళ్ళు కూడా అట్లనే వింతగా చూస్తారు. ఈయన సమ్ స్పెషల్ ప్రాఫిట్ అని చెప్పి వచ్చినాక అందుకే ఆయన చెప్పిన మాట వీళ్ళు నమ్మినారు. ఆయన ఈ న్యూస్ అంతా వెళ్ళిపోయింది, చేప నోట్లోకి వెళ్ళి వచ్చినాడు, సంథింగ్ విచిత్రం అనేసి. అప్పుడు అందరు ఈయన చెప్పంగానే అందరు ఏం చేసినారు, గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. ప్రభా మేము పాపలు మమ్మల్ని క్షమించమని వీళ్ళందరూ చెప్పినప్పుడు ఏమైంది, ఆ ప్రార్థన అంతకుముందు పాపపు మొర వెళ్ళింది, పాపము, దాని తర్వాత పశ్చాత్తాపము. నిజంగా వాళ్ళు పశ్చాత్తపడ్డారు. ఒకసారి ఆలోచిద్దాం, మన పిల్లలే ఒక్కరోజు తినకపోతే మన గుండె అల్లాడిపోతాం. అరే ఏమన్నా తినరా, వాసనకి జ్వరం వచ్చింది అనుకో, పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం తినొద్దు, ఒండి నీళ్ళు తాగాలి కదా. వాడు జ్వరం వస్తే ఏమో తినకపోతే ఏమన్నా తినరా, తింటే ఇంకా జ్వరం పెరుగుతుంది. జ్వరం వచ్చిన తిండి పెడితే ఇంకా జ్వరము పెరిగి వామిటింగ్స్ వస్తాయి. బాడీ యాక్సెప్ట్ చేయనప్పుడు పెట్టొద్దు. ఇప్పుడు చూడండి, వాళ్ళు చిన్న పసి పిల్లలు కూడా పాలు లేకుండా 3 రోజులు ఉన్నారంటే నిజంగా పశ్చాత్తాపమా, లేకుంటే నిజంగా ఉట్టుటి పశ్చాత్తపడ్డారు? వాళ్ళు నిజంగా వాళ్ళు పశ్చాత్తపడ్డారు. చిన్న పిల్లలతో సహా, పాలు తాగే పిల్లలతో సహా, జంతువులతో సహా అందరూ పశ్చాత్తపడ్డారు. కాబట్టి ఇంత గొప్ప పశ్చాత్తపడము హిస్టరీలో ఎక్కడ లేదు కదా. గొప్ప పట్టణంలో గొప్ప పాపులు గొప్పగా పశ్చాత్తపడడం కదా, గొప్పగా ఎంతగా పశ్చాత్తపడే, హార్ట్ నుండి, హృదయం నుండి వాళ్ళు పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకొని గోనెపట్ట కట్టుకొని, ప్రభా
మేము మట్టి లాంటి వాళ్ళం, నన్ను మమ్మల్ని కరుణించు అని కూర్చున్నప్పుడు ఈ గొప్ప దేవుడు ఏం చేసినాడు? సరే అని చెప్పేసి దేవుడు క్షమించినాడు. ఈయన క్షమించిన గానే, ఎందుకంటే యోన పని చేసుకొని యోన వెళ్ళి ఊరు అవతల కూర్చున్నాడు. నా పని అయిపోయింది, ఇక దేవుడు చెప్పాడు, చెప్పేసినాడు, అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు నాశనం చేస్తాడు తెలుసు ఆయనకు. దేవుడు ఎవరికి? శరీరం ఏమో నాశనం చేస్తే బాగుంటుందని శరీరం అనుకుంటుంది, ఆత్మ మటుకు దేవుడు చేయడు. దేవుడు చేయడు. ఎవరు తెలుసు? ఈ గొప్ప భక్తులు తెలుసు. ఏమని? ఆ పట్టణాన్ని దేవుడు అందుకోసం చూస్తుడి, అట్లయితుందా ఇట్లయితుందా, ఇట్లయితుందా ఇట్లయితుందా, హెడ్సా టైల్సా, బొమ్మనా బొర్సా అని కూడా రెండు చూసుకుంటా కూర్చున్నాడు. కూర్చుంటే దేవుడు తెలియదా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడు తెలుసు, నీ హృదయంలో ఏం కోరికలో తెలుసు, నువ్వు ఏం పనులు చేస్తున్నావు అన్నీ దేవుడికి తెలుసు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవన్నీ దేవుడికి తెలుసు. ఇప్పుడు ఈయన ఊరు బయట కూర్చొని చూస్తున్నాడు, ఇక నాశనం చేస్తాడా దేవుడు, ఇప్పుడు చేస్తాడా అప్పుడు చేస్తాడా అని చూస్తుంటే దేవుడు అక్కడ నాశనం చేయట్లేదు. టైం, దేవుడు చెప్పిన టైం ఏమైతుంది? దగ్గర పడి దాటిపోతే ఈయనకు అనిపిస్తుంది దేవుడు చేయడిగా, దేవుడు చేయడు తెలుసు నాకు. అప్పుడేమైంది? దేవుడు ఈయనకు చెప్పడానికి సొరపు చెట్టును పుట్టించినాడు. సొర చెట్టును ఎండిపోగానే దేవుడు అంటాడు, బాబు నువ్వు కష్టపడలేదు, నువ్వు కష్టపడలేదు, నువ్వు ఏం చేయకుండా ఒక చెట్టు పెరిగి నీడపోతేనే ఇట్లా అంటున్నావు. మరి ఆ గొప్ప పట్టణాన్ని నేను ఆ చేతులారా సృష్టించాను, నాశనం చేయడం ఎట్లా కోరుకుంటా నేను? ఇంకోటి, నువ్వు చెప్పిన దానికన్నా వాళ్ళు పశ్చాత్తపడము ఎక్కువ పడ్డారు. వాళ్ళు పైగా పశ్చాత్తపడలేదు, నువ్వు చెప్పినందుకు పశ్చాత్తపడలేదు, వాళ్ళు నాకు భయపడి నిజమైన పశ్చాత్తపడ్డారు. ఏం చేసినారు? వాళ్ళు నీ మాట నమ్మినారు, నమ్మి నిజమైన పశ్చాత్తపడ్డారు వాళ్ళు. ఏదో ఈయన యోనా చెప్పింది కాబట్టి, ప్రభా నేను పాపి, నీ యోనా చెప్పినాడు అందుకు ఒప్పుకుంటున్నాను అని వీళ్ళు ఉట్టికి పైన ప్రార్థన వీళ్ళు చేయలేదు. ఎవరు? ఈ గొప్ప పట్టణంలో గొప్ప పాపులు యోనా చేసినట్టు వీళ్ళు చేయలేదు. వీళ్ళు నిజంగా హృదయాంతరంగా నుండి పాపాన్ని విడిచిపెట్టారు. నంబర్ 1, పాపాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి పాపాలు తగ్గించుకొని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు అంతరంగాన్ని చూసేవాడు కాబట్టి వీళ్ళ అంతరంగాన్ని వీళ్ళ పై రూపాన్ని రెండూ చూసి, ఎందుకంటే వీళ్ళు నిజమైన పశ్చాత్తాపం పడ్డారని చెప్పేసి వాళ్ళ మీదకి వచ్చే నాశనాన్ని దేవుడు ఏం చేసినాడు? తప్పించేసినాడు. ఆ నాశనాన్ని రాని కూడా దేవుడు తప్పించేసినాడు. తప్పించేసిన తర్వాత మనం ఇక్కడ చెప్పొచ్చేంటిది, యోనాకు మంచి పెద్ద లెసన్ దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ స్టోరీ అందరికీ తెలుసు, చాలా బాగుంది. ఈ చివరి దినాలలో కూడా ఈ గొప్ప ప్రపంచం, ఏ ప్రపంచం? ఈ గొప్ప ప్రపంచం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి నినివే దేశానికి చూస్తే ఇజ్రాయెల్ దేశమే చిన్నది కదా. దానిలో ఒక ప్రవక్త ఏ పాటి వాడు కదా. ఈరోజు దేవుని ఒక సృష్టిలో ఈ భూగోళం ఏ పాటిది? చాలా సాధారణంగా నాసా, భారతీ కొంత సైంటిస్ట్ అనుకొని 9 గ్రహాలు అంటారు. అరే గ్రహాలు కొన్ని లక్షలు ఉండొచ్చు, నీకు తెలిసిన 9 అంతే కదా. సృష్టి మొత్తం తెలుసా నీకు? నీకు సృష్టి మొత్తం తెలియదు, నీకు తెలిసిన 9 గ్రహాలు అని చెప్పు. కానీ సృష్టిలో 9 గ్రహాలు కాదు, నీకు తెలిసినే 9 గ్రహాలు. దేవుడు ఎన్ని గ్రహాలు సృష్టించాడు ఎవరు తెలుసు? దేవుడు ఎన్ని గ్రహాలు సృష్టించినాడో, ఎంత పెద్ద సృష్టి ఉందో, విశ్వం మొత్తం యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో ఎవరికి తెలియదు. నీకు తెలిసింది మొత్తం 9 గ్రహాలే. దేవుడు చేసింది ఈ సృష్టి మొత్తంలో భూమి చిన్నగా చేశాడు. ఈ భూమిలో నువ్వు నేను ఉంటున్నాం అంతే కదా. సైంటిస్టులు ఏమో 9 గ్రహాలు, 9 కాదు ఇంకా చాలా ఉండొచ్చు నేను అనుకుంటా. నువ్వు అనుకునే 9 అంతే కదా. నువ్వు అనుకునే 9 అనుకున్నావు. ఇంకా దేవుడు చెప్తే అరే యోనాలాగా ఏంటిది యోక్ అన్నట్టు, అరే నీకేం తెలుసా, అక్కడ ఉన్నాయి అక్కడ భూమికి పునాది వేసిన నీకు తెలుసా అంటే వీళ్ళు తెలుసా పునాది ఎక్కడ వేసినాడు దేవుడు? తెలిసింది 9, తెలియదు ఇంకా చాలా. అలా ఈ విశ్వం కూడా చాలా పెద్దది, దీనిలో భూమి చిన్నది. ఈ చిన్న దాంట్లో దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక యోన లాంటి ప్రవక్త అన్నప్పుడు ఈ ప్రపంచంలో కూడా దేవుడు మనలాంటి యోనల దేవుడు చూస్తున్నాడు. మనలాగా యోనలను మాట వినని
యోన మాట ఇలా వినలేదు. మనం కూడా అలాంటి స్వభావం గల వాళ్ళమే. మన శత్రువుకి మంచిగా అయితే మనం ఓచుకునేటోళ్ళం కా మనం. నేను యోనలా మంచి అనుకోవద్దు. మనం కూడా యోనలా అంటే వాళ్ళమే, అవునా కదా? యోన ఎలా అయితే వాళ్ళ శత్రువు మంచిగా అయితే ఓర్చుకోలేడో మనకు కూడా అంతే. మనకి కీడు చేసిన వాళ్ళకి మంచిగా అయితే ఓర్చుకుంటామా? వీరికి ఎట్లయింది, వీరికి ఎట్లా వచ్చినాయి దీవెనలు అంటాం, కానీ దేవుడు కరుణించిందని అంటాం మనం. ఏంది ప్రభా, నేనేమో నీ భక్తుడిని, నాకు ఇవ్వకుండా వాడికి ఎట్లు ఇచ్చినావు అని అంటాం మనం. యోనలా అంటాం మనం కూడా. సో ఈ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ భూగోళాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. నాశనం చేసే ముందు యోన లాంటి వాళ్ళు నిన్ను నేను దేవుడు లేపుతున్నాడు. యోన లాంటి మనల్ని దేవుడు రాత్రిపూట మాట్లాడుతున్నాడు. నా పని చేస్తావా? ఈ గొప్ప పరిచర్య చివరి దినాలలో నా పని చేస్తావా? చాలా మందికి దేవుడు రాత్రిపూట లేపి ప్రార్థనలు చేయమంటాడు. రాత్రిపూట లేపి దేవుడు దర్శనాలు ఇస్తుంటాడు. రాత్రిపూట దేవుడు అవి చెప్పి ప్రార్థన ఏమో చెప్తుంటాడు దేవుడు. మరి మనం కూడా యోనలక చాలాసార్లు దేవుడు ఒక మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడేమో నినివకు వెళ్ళమంటే మనం కూడా తార్షిష్ ఎన్నుకుంటాం. అంటే దేవుడు మనకు చిన్న చిన్న పనులు చెప్తే ఈ పనులు ఒకటి చేస్తాడు, నేను ఆ పని చేస్తా అంటాం. మనం కూడా చిన్న చిన్న పనులు చెప్తాడు దేవుడు. ఈ పని ఎవరు చేస్తాడు, ఈ పని నేను చెయ్యాలి, నేను నా స్టేటస్ ఆ పని మంటగా చేస్తాను, ఇదైతే నేను చేయను. మనం కూడా యోనలాగా చాలా ఇష్యూస్ లో అంటాం. దేవుడు చిన్న పని చెప్తాడు, ఆ చిన్న పని మనం చేయడానికి ఇష్టం ఉండదు. సో మనకు కూడా ఏంటంటే, మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే, దేవుడు చిన్న చిన్న పనులు చెప్తాడు, ఇవి చెప్తే మనం చేయడానికి ఇష్టపడం. మనకి ఇష్టమైన పనులు చేయడానికి చాలా ఇష్టపడతాం. మనకు ఇష్టమైన పనులు చేయడానికి చాలా ఇష్టపడతాం. మనకి ఇష్టమైంది దానికి దేవుడి చిత్తం ఎక్కడైనా ఒకటి 10 మంది అన్నారు, 10 మందిని అడుగుతాం ఒక విషయంలో. ఇది వాచ్ నేను వేసుకోవచ్చా లేదా అని దేవుని చిత్తం కనుక్కోమని 10 మందికి చెప్తాం. ఇది నాకేమో హృదయంలో వేసుకోవాలని ఉంది. దానిలో 9 మంది అంటారు వేసుకోవద్దని, ఒక్కడు అంటాడు వేసుకోమని. ఆ ఒక్కరిని పట్టుకుంటాం మనం. ఎందుకు? మనకి ఇష్టమైన చెప్పింది కదా. మన లైఫ్, మనుషుల లైఫ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్టు దేవుడు చెప్పాలి, చేయాలి తప్పించి దేవుడు ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి మనము ఇష్టపడము. ఇక్కడ దేవుడు చెప్పింది నినివకి వెళ్ళము అన్నాడు అంటే దేవుడు పాపుల దగ్గరికే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? పాపులకు స్నేహితుడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు. సో ఈ రోజు కూడా దేవుడు మనకు చెప్పేది అంటే, పాపుల్లో కూర్చోవద్దు, వాంతో నీకేం సాహసం కదా. మరి నువ్వు పాపు దగ్గర వెళ్ళకపోతే పాపి ఇతర రక్షణ పొందడం. చాలా మంది అక్కడ ఉన్నాడు, పెద్ద ఓడలో ఉన్నాడు, గొప్ప ఓడలో ఉన్నాడు. ఈయన చూసి వాళ్ళు అడిగి, నువ్వు ప్రవక్త కదా, దేవుడితో మాట్లాడతాడు కదా, ఎప్పుడు వీళ్ళ కష్టం వచ్చినప్పుడు నువ్వేను వాళ్ళు మీ బంధుమిత్రులు వెళ్తుంటా వస్తున్న ఫంక్షన్స్ వెళ్తున్నా అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్నే కాంటాక్ట్ చేస్తారు. నీ దేవుడు ప్రార్థన చేసే దేవుడు అంటే వాళ్ళు చాలా మంది ఎక్కడో వింటారు, వాళ్ళు యేసు ప్రభు గురించి ఎక్కడో వింటారు, కానీ వాళ్ళు కాంటాక్ట్ చేసే మాట నిన్నే చేస్తారు. అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు ప్రార్థన చేస్తావు కదా, దేవుడు మీతో మాట్లాడతావు కదా, మరి నా పరిస్థితి ఇలా ఉంది, కొంచెం ప్రార్థన చేయవా అని ఖచ్చితంగా వాళ్ళు నీకే కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళతో నువ్వు సంబంధాన్ని కట్ చేసుకున్నావు అనుకో, ఎలా నీకు వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఇప్పుడు యోన ఉన్నాడు, ఆ పట్టణానికి వెళ్ళి చెప్పినాడు, ఆ పట్టణం గురించి వీళ్ళ గురించి నాకు తెలిసింది కాబట్టి వాళ్ళు నమ్మినారు. ఇప్పుడు నీవెలా, ఒకవేళ నేను వెళ్ళను, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాను, వాళ్ళ అన్యులు అంటే నువ్వు నేను కూడా ఒకప్పుడు అన్యులమే. అప్పుడు మనం తిన్నప్పుడు మనకి ఏం కాలేదే, ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఒకప్పుడు మనం అన్యులో ఉన్నప్పుడు మనం అవన్నీ తిన్నాం, అప్పుడు ఏం కాలేదే, మరి ఇప్పుడు ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నావు? నీ విశ్వాసం. నేను మొన్న ఒక స్టోరీ విన్నా. ఏం స్టోరీ విన్నానంటే, ఒక ఆయన అంట పొలంలో ఉంటాడంట. పొలంలో ఉన్నప్పుడు ఆయనకు పొలం నుండి ఇంటికి వస్తున్నప్పుడు పాము కరుస్తుందంట. పాము కరిచినప్పుడు ఆయన ఏం కరిచిందని కింద చూస్తే అక్కడ ఎలుక కనిపించిందంట. ఏం కనిపించింది? ఎలుక కనిపిస్తే ఎలుక కొరికిందేమో అనుకొని మరి మామూలుగా ఇంటికి వచ్చినాడు. ఆయనకి ఏం కాలే, మంచిగా పడుకున్నాడు, మంచిగా ఉన్నాడంట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే దారిలో ఇంటికి వస్తున్నప్పుడు అంటే ఆయనకు ఎలుక కలిసిందంట. ఎలుక కలవంగానే అక్కడ చూస్తే పాము ఉందంట. ఈ పాము ఎలుకకి తినడానికి పోతుంది. ఈయన చూసింది ఏంటిది? పాము. అయిపోయి నాకు పాము కరిచిందని చెప్పి ఇంటికి వచ్చే లోపల చచ్చిపోయినంట. అంటే
ఆయన పాము ఎలుక కాటేసినందుకు చచ్చిపోయినాడా, లేకపోతే ఆయన నమ్మకాన్ని బట్టి చచ్చిపోయినాడా? మన లైఫ్లో అందుకే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తం సత్యం. ఈ చివరి దినాలలో నువ్వు నేను క్రీస్తుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి. నినివె లాంటిది ప్రపంచం ఇది. మనకు దేవుడు పాపుల మధ్యలోనే పోమంటాడు. నీకు అనుకూలంగా ఇష్టమైన క్రైస్తవ దగ్గరికి వెళ్ళి సేవ చేయమనిలే దేవుడు. అవునా? క్రైస్తవులకి వెళ్ళి సువార్త చెప్పమని ఎవరికి చెప్పమన్నాడు దేవుడు? అన్నిలకు నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు? వాళ్ళు పాపియే, కానీ నీకు నాకు వారి శత్రువు. కానీ దేవుడు ఆ శత్రువునే రక్షించాలని చూస్తున్నాడు దేవుడు. నీకు నాకు వాస్తవం ఆ వ్యక్తి ఎవరు? శత్రువు. ఎందుకంటే మనం శరీరంగా ఉన్నాం కాబట్టి శత్రువే మనకు. ఒక శరీరానికి శరీరం కాబట్టి శత్రువే ఉంటాడు. కానీ దేవుడు ఆ శరీరంలో ఉన్న ఆత్మను రక్షించాలని స్టిల్ దేవుడు చూస్తున్నాడు. ఆ రక్షణ కార్యక్రమము ఆ రోజు యోనాని పంపించి ఏ విధంగా అయితే దేవుడు రక్షించాడో, ఈ రోజు నిన్ను నన్ను పంపించి అదే నీకు ఇష్టం లేని ప్రాంతము, నీకు ఇష్టం లేని బంధువులు, నీకు ఇష్టం లేని స్నేహితుల దగ్గర, అక్కడి నుండి వాళ్ళ దగ్గర దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు యోనాలక కొన్నిసార్లు మనం చేప కడుపులో ఉన్నావేమో. దేవుడు చివరి చిన్న షార్ట్ జర్నీ చెప్పినాడు దేవుడు. షార్ట్ జర్నీ, గ్రేట్ సిటీ. కానీ ఈయన ఏం చేసినాడు? గ్రేట్ జర్నీ తీసుకున్నాడు. గొప్ప జర్నీ అంటే ఏంటిది? ప్రయాణం. దేవుడేమో చిన్న ప్రయాణము గొప్ప పట్టణానికి వెళ్ళమంటే, యోన ఏం చేసినాడు? గొప్ప ప్రయాణము చిన్న పట్టణాన్ని తీసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, దేవుడికి వ్యతిరేకంగా ఏం చేస్తాము? గొప్ప ప్రయాణము చిన్న పట్టణాన్ని ఎన్నుకుంటాం, చిన్న దీవెనని ఎన్నుకుంటాం. మన జీవితంలో చాలాసార్లు అలాగనే అవుతుంది. ఇప్పుడు దేవుడు మనందరికీ నుండి కోరేది ఏంటంటే, ఎస్ మనమందరం యోనాలమే. మన శత్రువు మంచిగా ఉండడం మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన మనకు హాని కలుగజేసింది కాబట్టి మనకు ఇష్టం ఉండదు. వాళ్ళు బాగుపడడం మనకి ఇష్టం, ఫ్లెష్లీగా శారీరకంగా మనకి ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఏమంటాడు? అరే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నువ్వు చచ్చిపోయినా వాళ్ళు చచ్చిపోయినా ఏమి తీసుకోపోరా అంటాడు. అవునా? మన చూపు వేరేగా ఉంటుంది, దేవుడు చూసే చూపు వేరేగా ఉంటుంది. దేవుడు ఏమంటాడు? అరే నువ్వు దీనికోసం ఒక 2 పనుల కోసం ఇద్దరికి శత్రుత్వం పెరిగింది. ఓకే, అన్నతమ్ముల్లో ఉంటుంది, ఆస్తిలు గొడవలు ఉంటాయి. నాకు 100 గజాలు ఎక్కువ కావాలంటాడు, నాకు 100 గజాలు ఎక్కువ కావాలంటాడు. ఓకే, ఇద్దరికి శత్రుత్వం. దేవుడు అంటాడు, అరే 100 గజాలు నీకు వచ్చినా 100 గజాలు వానికి వచ్చినా, చచ్చిపోయినాడు మీరు ఇద్దరు పోయేది 6 గజాల భూమికి అంటాడు. 6 గజాల భూమికే పోతారు. దాంతోపాటు మీరు ఏమీ వీడు 100 గజాలు తెచ్చుకోడు, నువ్వు 100 గజాలు తెచ్చుకో. ఎందుకులా దానికోసం పాకలాడేది? మెయిన్ ఆత్మలు చూస్తాడు దేవుడు. నువ్వు రక్షణ పొందుకో, వాడిని కూడా రక్షణ నడిపించి. ప్రభా వాడు ముండడు, ప్రభా నువ్వు ప్రార్థన చేయి, నీకు నేను తీర్పు తీర్చమని చెప్పలే కదా. వాడు వినడు ప్రభా, వాడు అట్లనే ప్రభా. నీకేంద్రా? సృష్టికర్త నేనా నువ్వా? సృష్టికర్త నేనా నువ్వా? దేవుడు ఏమన్నాడు? తీర్పుకు ముందే మనం తీర్పు దినం ఒకటి ఉంది. ఒకరోజు దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. కానీ మనం తీర్పు తీర్చాల్సిన అవసరం మనకు లేదు. మన పని ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడము మన పని. ఈ చివరి దినాలలో ప్రేయర్ వారియర్స్ కావాలి. బండ సందులు నిలబడి, ఎక్కడ? టఫ్ ప్రాంతానికి. ఏ ప్రాంతము? సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతము, నినివె లాంటి ప్రాంతానికి. దేవుడు అలాంటి ప్రజల మధ్యలోనే దేవుడు గొప్ప కార్యాలు, ఐగుప్తులను దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. ఇజ్రాయెల్ ఆ గొప్ప కార్యాలు చేస్తే దానికి వాల్యూ ఉంటుందా? మా దేవుడు అంటాడు కదా. సో అన్యుల మధ్యలోనే నీకు తీసుకెళ్ళి దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అన్యుల మధ్యలోనే. ఇప్పుడు అంటాడు నేను ఒక్కనే, యోనా ఒకడే. ఒక్కసారి ఆలోచిద్దాం. యోనా పోగానే 4 పట్టుకొని కొట్టి చంపలేరు ఆయనకు. యోనాను ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి 2 సార్లు చంపవచ్చు, చంపలేరు వాళ్ళు. నినివస్తులు యోనా పోగానే చెప్పంగానే అక్కడంతా పాపిష్టి జనాంగం. ఒక్కడు కోపం చంపితే ఏమయ్యేది? చచ్చిపోయేటోడు. కానీ దేవుడు చావని. ఎందుకంటే గాడ్ పర్మిషన్ లేనిది, దేవుని ఒక పర్మిషన్ లేనిది దేవుడి బిడ్డలకు ఏమీ రాదు. దేవుని ఒక అనుమతి లేనిది దేవుని ఒక బిడ్డలకు ఏది, అది మంచిదే కానీ చెడే కానీ దేవుడు అనుమతిస్తేనే వస్తుంది.
అనుమతించకుండా ఏది రాదు. నువ్వు నేను ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నాము, అన్నం ఉంటున్నాం అంటే ఖచ్చితంగా దేవుడు నీకు నా జీవితంలో మేలు అనుమతించాడు. ఒకవేళ కీడు అనుమతించినాడు అంటే ఖచ్చితంగా ఆ కీడు నుండి నువ్వు పోవాల్సిందే, తర్వాత నీకు 200 దీవెన ఖచ్చితంగా నీకు పొందాల్సిందే. దేవుడు అనుమతి లేకుండా నీ జీవితం నా జీవితం ఏది జరగదు. ఇది దేవుడు బిడ్డలకున్న ప్రాముఖ్యత. దేవుడు పర్మిషన్ లేనిది కూడా సాతాను నిన్ను ముట్టలేడు, నన్ను ముట్టలేడు. నీ ప్రాణాన్ని తీయలేడు, నా ప్రాణాన్ని తీయలేడు, దేవుడు అనుమతించకుండా. ఒకవేళ మనం బైబిల్లో చూస్తే హేరోదు చంపాలని చెప్పేసి యాకోబుని చంపినాడు, పేతురుని కూడా చంపాలని చెప్పి చెరసాల వేసినప్పుడు దేవుడు చంపనివ్వలేదు. ఎవరిని? పేతురును. ఏం చేశాడు? పేతురు మంచిగా పడుకున్నాడు, దూతను పంపించి కొట్టేసి బయటికి తీసుకొచ్చినాడు. దేవుడు పర్మిషన్ లేనిది ఎవరు నిన్ను నన్ను చంపలేడు. దేవుడు పర్మిషన్ లేనిది ఎవరు మనం చంపలేడు. ఒకవేళ దేవుడు యాకోబు చనిపోయినట్టే దేవుడు అనుమతించిండు. బాప్టిజం ఇచ్చి యోహాను చనిపోయినట్టే దేవుడు అనుమతించినాడు. అనుమతించకుండా మన జీవితాలలో ఏది జరగదు. హల్లెలూయా. యోనాకు దేవుడు అన్నాడు నినివకు పోమంటే ఇప్పుడు యోనాకు నినివకు పోమంటే తార్షీషు పోతప్పుడు ఆయన కాన్షియస్ చెప్పకపోవచ్చా? ఆయన దేవునికి నినివ పొమ్మన్నాడు, తార్షీషు పోతున్నామని ఆయన లోపల చెప్పకపోవచ్చా? కానీ ఇంకొక స్వరం విన్నాడేమో, దేవుని ఒక స్వరాన్ని పక్క పెట్టి ఇంకొక స్వరం విన్నాడేమో. ఏం స్వరము? వాళ్ళు బాగుపడతారు, నీకేం లాభం? నినివస్తులు బాగుపడితే నీకేం లాభం? నీకేం లాభం చెప్పు? నీకు ఇంత హాని చేసినారు వాళ్ళు, నీకు ఇంత ఇది చేసినారు వాళ్ళు, మీ తోటి సహోదరులకు, ఎవరికి? ఇజ్రాయెల్లకు ఇంత హాని చేశారు, ఇట్లా చేసినారు, నువ్వు వాళ్ళకి వెళ్ళి సువార్త వాళ్ళు బాగుపడితే నీకేం లాభం? వద్దు, వెళ్ళిపో, బ్యాక్. దేవుని చిత్తం కాదు. దేవుడే చెప్పినాడు, ఇప్పుడేమో దేవుని చిత్తం కాదు. ఇక్కడ ఎవరు చెప్పినారు? దేవుడు చెప్పినాడు. మరి ఇప్పుడు ఇంకో స్వరం వస్తుంది, ఏమని? దేవుని చిత్తం కాదు, ఇవో ఈటేలు అనేసి. మన లైఫ్లో కూడా దేవుడు చెప్పంగానే మనం ఎస్ అంటాము, కొద్ది కాలం అయిపోయిన తర్వాత అది మర్చిపోయి ఇంకో దారిలో పోతాం, ఇంకో దారిలో ఇంకో స్వరాన్ని వినుకుంటూ పోతా ఉంటాం. ఆ ఇంకో స్వరం ఏ స్వరం అనేది కూడా మనము గ్రహించలేము. ఎందుకంటే ఇంకో స్వరం దేవుని నుండి కాదు. ఎందుకు గ్రహించలేము అంటే ఏంటిది? మన ఇచ్చ ప్రకారంగా వెళ్తున్నాం. యోనా ఇక్కడ ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుని ఒక స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నాడో దేవుని ఒక స్వరం బంద్ అయిపోయింది, సాతాను స్వరం స్టార్ట్ అయింది. మళ్ళా దేవుని ఒక స్వరం ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఈయన దేవుని చిత్తానికి వచ్చినప్పుడు దేవుని ఒక స్వరం మళ్ళీ ఈయనకు వచ్చింది. యోనా ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో దేవుని చిత్తాంకరంగా ఉన్నాడు కాబట్టి దేవుని ఒక స్వరం విని, ఈయన గొప్ప ఓడలో గొప్ప ప్రయాణం చేసిన దేవుని ఒక స్వరం వచ్చిందా? స్వరం వచ్చిందా? రాలేదు. ఏ స్వరం వచ్చింది నాకు? సాతాను గాడు వచ్చి ప్రత్యక్షమై నల్ల డ్రెస్ వేసుకొని కొమ్ము పెట్టుకొని వచ్చి సినిమాలు చూపించినాడు. ఏంటిది? యోనా ఆ పట్టణానికి వెళ్ళకు, తార్షీషుకిన్నాడు అని అన్నాడా? ఎలా మాట్లాడాడు? సర్పం ద్వారా అయినా అంటే ఒక వ్యక్తి ద్వారా అయినా మాట్లాడుంచి, లేకపోతే లోపల నుండి అయినా మాట్లాడు. ఇక లోపల ఉండి దేవుడు అంటాడు ఏమని? నువ్వు రాంగ్ చేస్తావు, నీ కాన్షియస్ అంటే నువ్వు రాంగ్ చేస్తున్నావు అని. యోనాకు బ్యాటిల్ జరుగుతుంది. ఏంటిది? ఏ బాబు, దేవుడు నీకు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివకి వెళ్ళమన్నాడు. ఈయనమంటాడు వద్దు, నినివకి వెళ్తే వాళ్ళందరూ ఏమవుతారు? దేవుడు కృపా కనికరంగా దేవుడు తెలుసు కదా నీకు, వాళ్ళు బాగుపడతారు, మళ్ళా బాగుపడి వచ్చి మళ్ళా ఇస్రాయేల్ మీద మళ్ళా టార్చర్ చేస్తారు, కాబట్టి నువ్వు వద్దు, ఇటుపో అన్నట్టు. మన జీవితాల్లో కూడా రెండో వాయిస్ వినిపిస్తుంది. ఎందుకంటే యోనా రాంగ్ వేలో వెళ్తున్నాడు, రాంగ్ జర్నీలో ఉన్నప్పుడు రాంగ్ వాయిసెస్ వినిపిస్తాయి, దేవుని ఒక వాయిస్ కాదు. అప్పుడు ఈయనకు ఒకవేళ యోనాకు అరే అది దేవుని చిత్తం తెలుసు, దేవుడు మాట్లాడలేదంటే వాడు నమ్మడు. నమ్ముతాడా? యోనా నమ్ముతాడా? తార్షీషుకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈ ఓడలో కొంతమంది ఉన్నారు. ఈ కొంతమందిలో ఒక ఆయన చెప్పినాడు అనుకో, ఏమని? యోనా గారు మీరు రాంగ్ జర్నీ చేస్తున్నారంటే ఏమంటాడు? తెలుసు తీయపో, నువ్వు నాకు చెప్పడానికి పెద్దోడా అంటాడా? అంటాడు. సో రాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు రాంగ్ వాయిసెస్ వస్తాయి, కరెక్ట్ వాయిస్ రాదు.
నీ కాన్షియస్ మటుకు దేవుని మటుకు చెప్పారు, నువ్వు రాంగ్ చేస్తున్నావు, నువ్వు రాంగ్ చేస్తున్నావు. ఇంత పెద్ద గొప్ప పట్టణం, గొప్ప ప్రణాళికలో ఎంతమంది చచ్చిపోయారు? యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోలేదా? ఒక్కడు కూడా. ఒకవేళ యోన మాట వినకు పశ్చాత్తపడకపోతే ఖచ్చితంగా యోన చచ్చిపోయాడు. ఈ గ్రంథం నుండి దేవుడు నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినట్టు ఈ గ్రంథం నుండి మనం తెలుసుకోవచ్చు ఏంటంటే దేవుడు ఎవరు చనిపోవడం, ఈ సువార్తని తెలియకుండా చనిపోవడం దేవుడికి ఇష్టము లేదు. నో డౌట్ యోన రాంగ్ వేలో వెళ్ళుండొచ్చు. దేవుడు ఆస్తి నష్టాన్ని కలగజేసినాడు కానీ ప్రాణ నష్టాన్ని కలగజేయలేదు. యోన గ్రంథం మొత్తంలో రాంగ్ వే వెళ్ళినాడు. ఎవరు? యోన. ఆస్తి నష్టం జరిగింది, గొప్ప ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టము. యోన ఒకవేళ ప్రార్థన చేయకపోతే పశ్చాత్తపడకపోతే ఖచ్చితంగా యోన చచ్చిపోయేటాడు. ఖచ్చితంగా యోన చచ్చిపోయేటాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడో దేవుడు యోనతో మాట్లాడలే, యోన ఏ కడుపులో చేపతో మాట్లాడినాడు దేవుడు కదా. ఎప్పుడైతే దేవుని చిత్తంలోకి వచ్చినాడో, నేనేమో పట్టణంకి వచ్చాను, అప్పుడు దేవుడు ఈయనతో మాట్లాడడం ప్రారంభించినాడు సొర చెట్టు దగ్గర. అవునా? సో మనం కూడా దేవుని చిత్తానికి రాంగ్గా వెళ్ళినప్పుడు దేవుని ఒక వాయిస్ క్లోజ్ అవుతుంది. దేవుని ఒక వాయిస్ క్లోజ్ అవుతుంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడేటోడు అంటే అప్పుడు దేవుని చిత్తంలో ఉన్నావు. ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా హాయిగా. ఏంటిది? గొప్ప పట్టణానికి వెళ్ళమంటే గొప్ప ఓడ ఎక్కినాడు, ఏమైంది? గొప్ప లగ్జరీగా హాయిగా పడుకోవడం. అబ్బో ఈ కష్టాలని మనకెందుకు నాయన, లగ్జరీ లైఫ్. అమ్మో ఈ కష్టాలు నా ఒళ్ళు వంచను, అమ్మో ఈ పని నేను చేయను, అబ్బో ఇవన్నీ వాడు చెప్తాడు, చలు మనం అలా కాదు. నువ్వు రాంగ్ వేలో ఉన్నావు. లోకంలో నీకు శ్రమ, ఈ శ్రమ కూడా క్రీస్తు కోసం పడితే నీకు మేలు. మనకు శ్రమలు ఉంటాయి లోకంలో, కానీ దేవుడి నిమిత్తం, సువార్త నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం మనం ఒకవేళ శ్రమలు పడితే అవి కౌంట్లోకి వస్తాయి. ఖచ్చితంగా దానికి నీకు రివార్డ్ వస్తుంది. నువ్వు చేసుకున్న తప్పులకి నువ్వు దానికి శ్రమలు పడ్డావు అనుకో, దానికి ఏమి రాదు, అనవసరంగా సాక్ష్యాలు చెప్పొద్దు. నేను ఇంత కష్టపడ్డా, నువ్వు చేసిన తప్పుకు నువ్వు పడుతున్నావు, దానికి సాక్ష్యం ఉండదు, దానికి రివార్డు రాదు. దేవుడు అనుమతించిన దానికి ఖచ్చితంగా నీకు ఏమొస్తుంది? రివార్డ్. ఇక్కడ దేవుడు అనుమతించింది కాబట్టి రివార్డ్ వస్తుంది. యోబు జీవితంలో ఈ దేవుడు అనుమతించింది కాబట్టి యోబు జీవితంలో రెండంతలుగా వచ్చింది. ఇక్కడ యోన తన ఇష్టాంతంగా పోయింది కాబట్టి ఏమీ రాలేదు, కానీ గొప్ప పట్టణాన్ని దేవుడు రక్షించుకోవాలనుకున్నాడు. ఏం చేసినాడు? ఆ గొప్ప పట్టణాన్ని ఈ చిన్న యోన, ఏంటిది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే యోన, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే యోనాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న యోనాను, కోపంగా ఉన్న యోనాని ఎన్నుకున్నట్టు మనల్ని కూడా దేవుడు అట్లనే ఎన్నుకున్నాడు. మనం కూడా చాలాసార్లు అన్ని దేవుడికి వ్యతిరేకమైన చెప్పి మళ్ళీ ఏమంటామంటే దేవుడు చెప్పాడంటాం కదా. లాస్ట్కి ప్రూవ్ చేస్తే ప్రూవ్ కాదు. అవునా కదా? సో గాడ్స్ విల్ ఉన్నప్పుడు నీ గాడ్ వాయిస్ వస్తుంది. నువ్వు గాడ్స్ విల్లో లేనప్పుడు గాడ్స్ వాయిస్ రాదు. నేను చెప్పింది అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు గొప్ప దేవుని ఒక చేతిలో ఉన్నప్పుడే గొప్ప దేవుని ఒక స్వరం వినగలుగుతావు. నువ్వు గొప్ప దేవుని ఒక చేతిలో లేనప్పుడు గొప్ప దేవుని ఒక స్వరం వినలేవు. హల్లెలూయా. సో ఈ గొప్ప దేవుడు నిన్ను వెనుకున్నాడు, ఒక గొప్ప ప్రణాళిక కోసం వెనుకున్నాడు. ఆ గొప్ప ప్రణాళిక నిన్ను నెరవేరాలంటే ఈ చిన్న చిన్న పనుల నుండి దేవుడిని వాడుకుంటాడు. గొప్ప ప్రణాళిక కోసము నువ్వు చిన్న మెట్టు, నువ్వు ఎంత పెద్ద ప్యాలెస్ ఉంది దానికి మెట్లు ఎంత ఉంటాయండి? ఎంత పెద్ద భవనం మనం ఎన్ని మెట్లు ఉంటాయి? మెట్లు ఎంత పెద్దగా ఉంటాయి? చిన్న మెట్లు ఎక్కే పోవాలి. ఫస్ట్ ఫ్లోర్ పోవాలన్నా చిన్న మెట్లు ఎక్కే పోవాలి. మన జీవితంలో కూడా గొప్ప ప్రణాళిక ఉండొచ్చు, నీకు అది చిన్న చిన్న మెట్లు ఎక్కుంటేనే పోవాలి. ఆ మెట్లు ఎక్కుంటే నువ్వు పోతేనే నీ ద్వారా చివరికి దేవుడు గొప్ప ప్రణాళిక, గొప్ప పరిచర్య చేయించుకుంటాడు. ఒకవేళ లేదు నాకు ఈ మెట్లు ఎక్కడం ఇష్టం లేదు, కాళ్ళు వస్తాయి అని అన్నావు అనుకో, ఆ గొప్ప దానిని ప్రణాళిక నువ్వు చేర్చుకోలేవు. జర్నీ ఈజీ అనుకుంటే మటుకు లాస్ట్కి ఏమి రాదు.
నీ ప్రయాణము, ఈ ఆత్మీయ ప్రయాణం ఈజీ కావాలనుకుంటే చివరిగా నీకు ఏమీ దొరకదు. ఈ ప్రయాణం కష్టమైన పర్వాలేదు, చివరికి నాకు మంచిది కావాలన్నప్పుడు ఈ ప్రయాణం కొంచెం కష్టం ఉంటుంది. చూడండి, యోనా ఓడలో పోయినాక ఏం సాధించు, మంచి లగ్జరీగా హాయిగా ఉంది. ఏంటిది జర్నీ, ప్రయాణం. ఏమైంది? మధ్యలో తుఫాన్ వచ్చి హాని. అదే చేప కడుపులో ఎలా ఉంది ప్రయాణం? కఠినంగా ఉంది, కానీ చివరికి రిజల్ట్ మటుకు గొప్పగా ఉంది. సో మన ఈ ఆత్మీయ జీవితంలో, ఓ బాబోయ్ అక్కడ మనకి ప్రార్థన చేస్తే దయ్యం నాకు వస్తుందేమో. నీకెందుకు వస్తుంది దయ్యం? వాడికి ప్రార్థన చేస్తే నీకేం దయ్యం వస్తుంది? నీకు దయ్యం వస్తుంది అంటే నువ్వు వీకున్నావు. నీ ప్రేయర్ లైఫ్ లో, నువ్వు వర్డ్ లైఫ్ లో, వాక్యం చదివే దానిలో, ప్రార్థన చేసే దానిలో, లేకపోతే నా పాపం నీకు అటాక్ ఉంది కాబట్టి నువ్వు వీక్ ఉన్నావు. లేకపోతే వాడికి ఎందుకు అటాక్ చేస్తారు? అటాక్ చేసినా నీకు ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఎస్, అందుకోసమే దేవుడు ప్రార్థన, నేను అందుకే ఎప్పుడైనా ఈ పేరుకి వెళ్ళే ముందు ఖచ్చితంగా 10 అధ్యాయాలు చదవాలి, ప్రార్థన చేయాలి, వర్షిప్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే చెయ్యొద్దు అంటే. ఎందుకు కారణం అంటే ఫస్ట్ నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ సోల్జర్ ఎక్సర్సైజ్ చేస్తారా లేదా? ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తారు వీళ్ళు? ఫస్ట్ వీడి బాడీని బిల్డ్ చేసుకుంటాడు, అప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తారు. మరి నువ్వు కూడా ఫస్ట్ నీ బాడీని బిల్డ్ చేసుకుంటా వెళ్ళి శత్రుని ఎలా ఎదుర్కొంటావు? నీ ప్రార్థనలో వాక్యం నువ్వు ఉన్నప్పుడు ఏం వచ్చినా ఈజీగా నువ్వు కొట్టేసి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మీ పోలీసులు, ఆర్మీలు రోజు ఎక్సర్సైజ్ చేసినారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ బాడీ ఫుల్లో సరే గట్టిగా ఉంటాడు. వీళ్ళ బాడీని చూసి ఎదురుగా దర్చుకోవాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏంటిది? వీడికి ఈజీ కొట్టేస్తారు, ఎందుకంటే వీడు డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి, వీడి బాడీ వీడికి తెలుసు కాబట్టి, వీడి శరీరం ఎలా ఉంటుంది కాబట్టి ఈ శత్రువుని ఈజీగా చంపుకుంటా వెళ్ళిపోతుంది. వీడు ఒకళ్ళు ఎక్సర్సైజ్ చేయలేదు అనుకో, ఎదురు రాగానే అమ్మో వీడు నన్ను చంపేస్తాడు, వీడు నన్ను చంపేస్తాడు అనుకోవడం లేదా? ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఒకవేళ ఆర్మీలో పోయినాం అనుకోండి, మనకి ఏముంటది? అమ్మో వాడు కండా చూడు, వాడు ఒక్కడేసి నేను ఆడ పడతానంట అంటే మనం ఎందుకు? మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి వాడు ఈజీగా మనల్ని అటాక్ చేస్తాడా లేదా? అదే మనం కూడా డైలీ మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ బిల్డ్గా అయిపోయినాం అనుకో, వీడిక నేను ఒక్క సెకండ్ లేపెత్తాను అంటే మనమా? సేమ్ వే నువ్వు కూడా నీకు శత్రువు అటాక్ చేస్తున్నాడంటే నువ్వు వీక్ ఉన్నావు, నువ్వు బాడీ బిల్డ్ చేసుకోవట్లేదు. ప్రార్థనలో, వాక్యంలో, దేవుని ఆరాధనలో బిల్డ్ చేసుకో. అపవాదిని ఎదిరించి వాడిని ఎదురు నుండి నువ్వు అపవాదిని ఎదిరించట్లేదు అంటే, భయపడుతున్నావు అంటే నువ్వు అపవాదిని పూజ చేసినట్టే కదా మరి. నువ్వు అంతేనా కదా? అపవాదిని నువ్వు ఎదిరించట్లేదు అంటే అబ్బో బాబోయ్ నాకెందుకు నాయన అంటే నువ్వు పూజ చేసినట్టే మరి. దేవుడు వచ్చింది సాతాను క్రియలు రాయపరచడానికి, నువ్వు నాకు దేవుడు పెట్టింది సాతాను క్రియలు రాయపరచడానికి. బాబోయ్ నేను చేయను అంటే నువ్వు సాతానికి వర్షిప్ చేసినట్టే మరి. అవునా కదా? కాబట్టి యోనా జర్నీలో కఠినంగా ఉంది. దేవుని చిత్తము జర్నీ, దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు ఆయన ప్రయాణము చాలా కఠినంగా ఉంది. మనం కూడా దేవుని ఒక చిత్తం నెరవేర్చినప్పుడు ప్రయాణం కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో బహుశా యోనా అనుకున్నాడొచ్చు, నేను చచ్చిపోతానని అనుకున్నాడొచ్చు. కొన్నిసార్లు మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చి వెళ్తున్నప్పుడు కఠినంగా ఉండి చచ్చిపోతామని మనకు కూడా అనిపిస్తుంది. కానీ దేవుడు చచ్చినిచ్చే దేవుడు కాదు, దేవుడు చావనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, నేను సజీవుడై సాక్ష్యం చెప్తాను అంటాడు. నేను మన జీవితాల్లో కూడా నీకు కొన్నిసార్లు ప్రయాణం కఠినంగా ఉండొచ్చు జర్నీ, కానీ తర్వాత నీకు వచ్చేది గొప్ప మేలు ఉందాడ. ఈయన ప్రయాణం అయిపోయిన తర్వాత సువార్త ఎట్లా ప్రకటించినాడు? ఈయన ఎలా ప్రకటించినాడు? సగం నమ్మి, సగం నమ్మకుండా, సగం భయంతో, సగం ధైర్యంతో ప్రకటించినాడు. ఎవరు? యోనా. ప్రార్థన పూర్వకంగా ప్రకటించినాడు ఆయన. వాళ్ళందరూ రక్షణ పొందుకుంటారని ప్రకటించినాడా? ఎలా ప్రకటించినాడు? నా పని చెప్తే అయిపోతుంది, దేవుడు చెప్పినాడు, ఇప్పుడే చేప కడుపులో పెట్టాడు, మళ్ళీ ఏం పెడతారో, నేను చెప్తే నా పని అయిపోతుందని ప్రార్థన చేయట్లేదు, ఏం లేకుండా వెళ్ళి మామూలుగా చెప్పాలన్నాడు, చెప్పినాడు. దాన్ని కూడా దేవుడు ఏం చేసినాడు? సరేరా భయ్, సరే ఏదో చెప్పినావు కదా అన్నాడు అన్నట్టు. మనకు కూడా కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం? ఇలాగనే పనులు చేస్తాం. చక్కని దేవుడు వాడుకుంటాడు. నువ్వు ప్రార్థన ఏమి చేయకుండానే దేవుడు వాడుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన వాక్యం ముందు ఎడతెగక ఉన్నప్పుడు ఇంకెలా వాడుకుంటాడు దేవుడు? అవునా? హల్లెలూయా. సో ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నావేమో,
కమ్ బ్యాక్ టు. లాంగ్ జర్నీ తీసుకున్నావు వెనుక. నువ్వు యోనాకు దేవుడు చిన్న జర్నీ పెట్టినాడు, చిన్న ప్రయాణం పెట్టినాడు. కానీ యోనాని తానంత తన పెద్ద ప్రయాణం పెట్టుకున్నాడు. ఇజ్రాయెల్ కూడా ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ రావడానికి దేవుడు చిన్న ప్రయాణం పెడితే ఇజ్రాయెల్ తామంత తామే పెద్ద ప్రయాణం చేసుకున్నాడు. మన జీవితాల్లో ఈయన యోనా కూడా దేవుడు చిన్న ప్రయాణం పెడితే ఆయనంతలో ఆయన పెద్ద ప్రయాణం పెట్టుకున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు చిన్న ప్రయాణం పెడతాడు, కానీ దానికి మనమే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెద్ద ప్రయాణం పెట్టుకుంటాం. అక్కడే మనం నష్టపోతుంది. కానీ దేవుడు తార్షీషు వరకు యోనాని వెళ్ళనీయలేదు. ఎందుకు వెళ్ళనీయలేదు? తార్షీష్ యోప్తా నుండి తార్షీష్ దగ్గర 4,000 నుండి 5,000 కిలోమీటర్లు. కానీ దేవుడు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టి ఏం చేసినాడు? ఇప్పుడు అక్కడ దేవుడు పశ్చాత్తపడి, ప్రభా నా తప్పు అయిపోయింది, ఇప్పుడు నేను నినివాకి వెళ్తానంటే ఇప్పుడు ఓడెక్కడి రావాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి పోవడానికి? ఉన్న డబ్బులన్నీ లగ్జరీ ఖర్చు పెట్టా. చిన్న ప్రయాణం పోమంటే పెద్ద ప్రయాణానికి పెద్ద టికెట్ తీసుకున్నాడు ఆయన. పెద్ద టికెట్ తీసుకోపోయి ఉన్న డబ్బులన్నీ అక్కడ పెద్ద ఓడలో ఖర్చు పెట్టేసినాడు. ఇంకేముంది, ఏం లేక గది లేక వెళ్ళి పడుకున్నాడు. ఇక మన టికెట్ ఎక్కడ రావాలి? ఇక అందుకే దేవుడు ఏం చేసినాడు? నేనే ప్రొవైడ్ చేస్తారా బాబు ఒక ఓడని అని చెప్పి ఒక ఫ్రీ ఓడ తయారు చేసినాడు. అదే పెద్ద చేప, గొప్ప చేప కదా. ప్రయాణం చేసి నడు బాబు ఇప్పుడు అని చెప్పి ఈయన లోపల ప్రార్థన చేసిన కొలది, ఇంజిన్ నడిచిన కొలది బండి ముందుకు వెళ్తా ఉంది. ఎక్కడికి? ఇక్కడే తార్షీష్కి ఇక్కడ వరకు వెళ్ళినాడు ఈయన. ఇక్కడ బండి దిగింది. ఇక లోపల రాబా షాబా రాబా 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 అనేసి కడుపులో ఏం చేస్తున్నాడు ఈయన? భాషను మాట్లాడుతుంటే బండి ఉయ్ అని కూడా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి? 3 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ నినివేకి వచ్చింది. మళ్ళీ మనం కూడా ఒకవేళ నువ్వు రాంగ్ రూట్లో విన్నావేమో, దిగు, ప్రార్థన చేయి, మళ్ళీ దేవుడు కరెక్ట్ రూట్లో తీసుకొస్తాడు. ఆ రోజు దేవుడు సూపర్ న్యాచురల్ వెహికల్ని వాడుకున్నట్టు చేపను ఈ రోజు కూడా నీకు సూపర్ న్యాచురల్గా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు అనుకో, యోనా దేవుని దగ్గర తప్పైందని ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకో దేవుని దగ్గర, ప్రభా నాకు ఈ పని చెప్తే నేను ఈ పని చేస్తున్నాను. యోనాని కరుణించినాడు. ఆడ యోనా కుటుంబంలో యోనా గ్రంథంలో ఒక మరణం కూడా లేదు. కారణం ఏంటంటే దేవుడు ఏంటిది? మరణం నుండి జీవంకి దాటించే దేవుడు. మీరు మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నారు అన్నాడు. ఇక్కడ యోనా గ్రంథంలో దేవుడు మరణం నుండి జీవంకి ఏం చేసినాడు? అందరినీ దాటించి, యోనాతో సహా దాటించినాడు దేవుడు. ఆడ గొప్ప పడవలు ఉన్న వాళ్ళకి మరణం రాలేదు, నినివేలో పట్టణంలో మరణం రాలేదు, యోనా కూడా దేవుడు రాలేదు. ఒకవేళ మన పరిస్థితులు ఒకవేళ చూస్తే ఓడలో అందరికి 100 మందినా చచ్చిపోవాల్సింది, లేదా యోనైనా చనిపోవాల్సింది, లేకపోతే నినివే పట్టణస్తులైనా ఈ మొత్తం 3 చనిపోవాల్సిందే. అవునా? పరిస్థితుల ప్రకారంగా యోనా చనిపోవాల్సింది, ఆ పెద్ద ఓడలో ఉన్న వాళ్ళు చనిపోవాలి, నినివే పట్టణం చనిపోవాలి. కానీ ఎక్కడ కూడా పరిస్థితులన్నీ చచ్చిపోయేటట్టు ఉన్నాయి, కానీ ఒక్క చావు కూడా లేదా? ఉందా? లేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎటు చూసినా మరణం అనిపిస్తుంది, కానీ మరణం ఎటు సంభవించదు. ఎందుకంటే దేవుడు నీకు మరణానికి అప్పగించలేదు. దేవుడు నీకు ఏంటంటే సజీవుని సాక్ష్యం కోసం చెప్పడానికి పెట్టుకున్నాడు. దేవుడు కూడా అది ఒకటి ఏంటంటే నీకు ఒక పని చెప్పినాడేమో, నీకు ఇష్టం లేకుండా నువ్వు ఇంకో సాతాను వాడ సర్పం స్వరం విని, మనం కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం తెలిసినప్పటికీ మనకి ఇష్టం లేదు కాబట్టి మనం ఇంకో ద్వారా వెళ్తున్నాం, తార్షీష్కి వెళ్తున్నావేమో. అందుకే నీకు ఈ కుటుంబంలో, నీ జీవితంలో ఇలాంటి తుఫాన్ వచ్చిందేమో. కమ్ బ్యాక్ టు జీసస్. దేవుడు మళ్ళీ ఎట్లా అంటే, దేవుడు ఏం భయపడకు, ఇప్పుడు తార్షీష్కి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. దేవుడు మధ్యలోనే ఏం చేస్తాడు? ఒక చేపను ఏర్పాటు చేసి నీకు నడిపిస్తాడు. సో దేవుడు మళ్ళీ అనేది కమ్ బ్యాక్ టు జీసస్. అందరి దేశంలో పడతాం. గొప్ప ప్రణాళిక, గొప్ప పాఠం, గొప్ప ప్రవక్త, గొప్ప పట్టణం, గొప్ప సముద్రం, గొప్ప చేప, గొప్ప తుఫాను, గొప్ప ప్రజలు, గొప్ప పాపం, గొప్ప నిద్ర, గొప్ప ప్రసంగికుడు, గొప్ప ఉపవాసం, గొప్ప పాపం, ఇవన్నిటికైనా గొప్ప దేవుడు, గొప్ప కనికరం. ఆ ప్రాంతంలో మనం గొప్ప కనికరం దేవుడు చూస్తాం. మనం ఈ 4 అధ్యాయాలలో దేవుని ఒక కనికరమే మనం చూసినాం. యోనా పట్ల కరుణించినాడు దేవుడు, ఓడలో ఉన్న వాళ్ళ పట్ల కరుణించినాడు దేవుడు,
నినివేని కరుణించినాడు దేవుడు. గొప్ప కనికరాన్ని మనం చూసినాం. ఈరోజు ఏ విషయంలో కన్ఫ్యూజ్గా అయిపోయినావు? నీకు దేవుడు చెప్పింది ఏంటి? స్టార్టింగ్ నేను ఎప్పుడు చెప్పినా, దేవుడు నీకు ఫస్ట్ దేవుడితో ఎన్కౌంటర్ అయినప్పుడే నీ ప్రణాళిక మొత్తం చెప్తాడు దేవుడు. ఎక్కడ దేవుని ఒక వాయిస్ నీకు బ్రేక్ అయిపోయింది. దేవుడు సాతాను వాయిస్ కూడా దేవుని లెక్కనే కొన్నిసార్లు వినిపిస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని ఒక ఆత్మలో లేకపోతే నువ్వు ఈజీగా దానికి లోబడిపోతావు. రెండు వాయిస్, ఏది కరెక్ట్ ఏదిలో నీకు తెలుసు. ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నావు? దేవుడు చిన్న జర్నీ ఇచ్చి మన చిన్న ఆయుష్ ఇచ్చినాడండి మనకు. దేవుడు 100 సంవత్సరాలే అన్నాడు, మన దానికి 70-80 అన్నాడు దేవుడు. చిన్న జర్నీ ఇచ్చినాడు దేవుడు, కానీ తర్వాత పెద్ద పట్టణం పరలోకం ఇవ్వబోతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే పెద్ద ప్రయాణం ఎంచుకొని చిన్న దీవెనలు తీసుకుంటాం. తార్షీష్ మన ఇష్టం సరంగా తీసుకుంటాం. ఈరోజు దేవుడు, నువ్వు తార్షీష్ అనే పోడలో ఉన్నావేమో, దేవుడు నీ పరిస్థితిని చచ్చిపోయేటట్టు తుఫాన్లకు వచ్చినవేమో. ఇక్కడ దేవుడు నీతో కోరేది ఏంటంటే, అక్కడ యోన ఏ విధంగా అయితే ఆ ఓడని విడిచిపెట్టాడో నీ కూడా దేవుడు ఆ ఓడని విడిచిపెట్టమంటున్నాడు. తిరిగి దేవుని చిత్తానికి రావడానికి ఆ రోజు చేపని ఎలా రెడీ చేశాడో దేవుడు, ఈ రోజు నీకు దేవుడు ఏదో భక్తున్నో లేకపోతే ఏదో ఒకటి నీకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానో దేవుడు ఏ విధంగా ఆయన చిత్తానికి రప్పిస్తాడు. దేవుడు సూపర్ న్యాచురల్ గా ఆ రోజు సూపర్ న్యాచురల్ గా చేపను సిద్ధపరిచినట్టు ఈ రోజు కూడా సూపర్ న్యాచురల్ ఒక ఆత్మను, పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చాడు. ఒక ప్రవక్తనో లేకపోతే పాస్టరో లేకపోతే ఒక ప్రేయర్ వారు ఏదో ద్వారా, ఒక సువార్త ఏదో ద్వారా దేవుడు మళ్ళీ నీకు దేవుని చిత్తానికి నడిపించాలని చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంత పెద్ద ప్రయాణం నీకు అవసరం లేదు, నువ్వు చేయలేవు, నువ్వు అలసిపోతావు. నీకు చిన్న ప్రయాణం ఇచ్చాడు, చిన్న పని చెప్పాడు, గొప్ప రిజల్ట్ ఇస్తానంటున్నాడు. ఏ విషయంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు? కేవలం నీకు ఇష్టం లేదని దేవుడి చిత్తానికి నీ చిత్తానికి అడ్డు రావద్దు. ఏ ఇష్యూలో ఎంతవరకు మనం వెళ్ళిపోయినాం? కమ్ బ్యాక్ టు జీసస్. మళ్ళీ తిరిగి మనం దేవుని దగ్గరికి వస్తాం, మళ్ళీ తిరిగి దేవుని చిత్తానికి వద్దాం. దేవుని చిత్తం దగ్గర ఉన్నప్పుడు దేవుని ఒక స్వరం వింటావు. దేవుని చిత్తం నుండి విడిపోతే దేవుని స్వరం నీకు బంద్ అయిపోతుంది. అన్ని అపవాది స్వరాలు వినిపిస్తాయి, అది కూడా దేవుని లెక్కనే కనిపిస్తాయి. ఆదం నుండి అవ్వ విడిపోయింది, విడిపోయిన తర్వాత సర్పం ఒక స్వరమే దేవుని స్వరంలో వినిపించింది. మనం కూడా యేసు ప్రభుత్వాన్ని దూరం సంఘము, నువ్వు యేసు ప్రభుని దూరం అయినప్పుడే సర్పం మాట్లాడుతుంది, అది దేవుని స్వరంలో నీకు అనిపిస్తుంది. ఒకవేళ ఆదం అవ్వ కలిసి ఉంటే సర్పం మధ్యలో వచ్చేది కాదు. నువ్వు దేవుడితో ఏకమై ఉంటే నువ్వు సాతాను ఒక స్వరం వినలేవు. కమ్ బ్యాక్ టు జీసస్. ఈరోజు ఏ విషయంలో నువ్వు తార్షీష్కి వెళ్తున్నావు? ఆ రోజు యోన పుస్తకం ఆయన ఒక్కసారి చేసినాడు. మరి మనం ఏ విషయంలో మనం దేవుని చిత్రాన్ని మెరుగుపెడుతున్నాం? కమ్ బ్యాక్ టు జీసస్.